అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పలు కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులకు ఈ మధ్య కొత్త తరహా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏపీ పోలీసులు. గతంలో ఎన్నడూ లేని విధంగా వారిని రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టులకు తీసుకువెళ్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. నిందితుల అరెస్ట్, కోర్టులో హాజరుపరిచే వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జగన్ బర్త్డే సందర్భంగా ఏలూరు జిల్లా జోడవరంలో ఫ్లెక్సీ ముందు జంతుబలులు ఇచ్చి రచ్చ చేశారు కొంతమంది అభిమానులు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 7 నిందితులను అరెస్టు చేశారు. వారందర్నీ నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకి ఇలా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. ఇటు సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో బాణసంచా కాల్చవద్దని చెప్పినందుకు గర్భిణీ స్త్రీని కాలితో తన్నాడన్న ఆరోపణలతో అజయ్ దేవా అనే యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. అనంతరం కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకుని వెళ్లారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా నిందితులను రోడ్డుపై పరేడ్ చేయించడంపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రశ్నించారు పలువురు మీడియా ప్రతినిధులు. దీనిపై స్పందించిన డీజీపీ నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచే సమయంలో పోలీసుల దగ్గర వాహనాలు లేవని, అందుకే నడిపించుకుని తీసుకువెళ్లారని వ్యాఖ్యానించారు. AP police accept that publicly parading accused persons violates the Supreme Court guidelines in DK Basu versus West Bengal. We don't have patrolling vehicles to take the accused to the court. So we take them by walk. We also do foot patrolling. Okay, sir. పెట్రోలింగ్ వాహనాలు లేకపోవడంతో నిందితులను నడిపించామన్న డీజీపీ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఏపీ డీజీపీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమన్నారు వైసీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి. సివిల్ సెటిల్మెంట్లు, అక్రమ మద్యం అమ్మకాలపై స్పందించని పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై మాత్రం అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక ముద్దాయిని అంటే మేము ఇలా చేస్తాము, మాకు చట్టంలో ఉండేటువంటి నియమాలు, నిబంధనలు, కోర్టు యొక్క ఆదేశాలు మాకు ఏవి అవసరం లేదు, మేము చెప్పిందే, మేము చేసిందే కరెక్ట్ అనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు వ్యవస్థ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఏపీలో ఇప్పటికే మెడికల్ కాలేజీలపై రచ్చ కొనసాగుతుండగా ఇప్పుడు వైసీపీ కార్యకర్తల అరెస్టులు రప్పా గోలా పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారంపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.